పెట్టు మార్కెట్ ఎప్పటి నుండో మీరు అనాలిసిస్ చేస్తూ ఉంటారు. లాస్ట్ 5 ఇయర్స్ ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి? గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, అండ్ నెక్స్ట్ కమింగ్ 6 మంత్స్ కావచ్చు, లేదంటే ఈ క్యాలెండర్ ఇయర్ ఎండింగ్‌లో కావచ్చు. ఎంతవరకు ఇది వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది? ఎంతవరకు ఈ ప్రైజెస్ హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంటారు? ఇవి ఫండమెంటల్గా టెక్నికల్గా ఉండేవి కాదు. న్యూస్ని బట్టి ఆయన చెప్పే డిసిషన్స్ బట్టి తీసుకునే డిసిషన్ బట్టి ఉంటాయి. సో అప్పుడు ఆయన వెనకడుగు వేస్తే, నేను అందుకే అనేది, ఆయన సీట్లో ఉన్నంత వరకు మెటల్స్ పెరుగుతూనే ఉంటాయి. అంటే ఎక్స్ట్రీమ్గా, మామూలుగా పెరిగేది కాకుండా యాడ్ ఆన్. ఎందుకంటే ఏదో తెస్తూనే ఉంటారు. మళ్ళీ కొత్తది ఇంకోటి ఇష్యూ తెచ్చినప్పుడు గ్రీన్లాండ్ మీద వెనకడుగు వేశారు. మళ్ళీ రేపొద్దున నేను అది కాదు, నేను మళ్ళీ వస్తానంటే ఇష్యూ వచ్చినట్టే కదా, మళ్ళీ రైజ్ అయినట్టే కదా. ఇష్యూ సబ్సైడ్ కావట్లేదు కదా ఏ ఇష్యూ కూడా. సో డెఫినెట్గా ఆ ఇష్యూ ఫ్లేర్ అప్ అయినప్పుడు ఈక్విటీ కొంచెం ఇబ్బంది పడుతుంది. గోల్డ్ సిల్వర్ మెటల్స్ పెరిగే అవకాశమే ఉంది. సో ఆ క్లారిటీ వచ్చేదాకా ఇక్కడ ఈక్విటీకి క్లారిటీ లేదు. ఓకే, మనకి ఇప్పుడు ఇంత ఇది వస్తుంది కాబట్టి మన గవర్నమెంట్ కూడా బడ్జెట్ వస్తుంది, ఏం చేస్తుంది అది కూడా చూడాలి. బడ్జెట్లో కూడా ఏదైనా బూస్ట్ ఇవ్వాలి, ఇన్వెస్టర్స్కి బూస్ట్ ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి బూస్ట్. ఎందుకంటే మీరు గుర్తుందో లేదో 2019లో వరుసగా వాళ్ళు కన్సిస్టెంట్గా అమ్ముతుంటే ఎఫ్ఐఎస్ 30% కార్పొరేట్ ట్యాక్స్ నుంచి 22% చేసాం. బాగా ఇదైపోయింది కదా. అట్లానే ఇప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన కన్సిస్టెంట్గా ఎవ్రీ డే 1000 crores అబోవ్ యావరేజ్ వేసుకున్న మినిమం ఆ అబోవ్ అమ్ముతూనే ఉన్నారు. ఓకే, ఏదో లాస్ట్ మంత్లో చూసిన 1 day బయింగ్ 300 crores, అది కూడా కొన్నది తక్కువ. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు కానీ ఏదైనా పొజిషన్స్ ఉన్నప్పుడు ఆ అమౌంట్ కోసమే అన్నట్టు. సో అట్లా వాళ్ళని కూల్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్ఐఎస్ ఉంటే ఏంటి, పోతే ఏంటి, మనకి డిఐఎస్ ఉన్నారన్నామా ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఎఫ్ఐఎస్తో మనకు పని లేదు, మనకు స్ట్రాంగ్గా ఉన్నారని. కానీ ఎఫ్ఐఎస్ని కూడా వెనక్కి తీసుకుంటే మనం ఎక్కడ ఉంటాం, మన మార్కెట్ ఎక్కడ ఉంటుంది, మన జీడిపి ఎక్కడ ఉంటుంది, ఓకే, మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ మన ఎంత పెరుగుద్ది. సో వాళ్ళకి కావాల్సింది ఏదో ఇస్తూ కూల్ చేస్తూ డెఫినెట్గా ఈసారి ఇస్తారని ఎక్స్పెక్టేషన్. ఇన్వెస్టర్స్ కానీ ఎఫ్ఐఎస్కి వీళ్ళందరికీ ఏదో ఒక బూస్ట్ ఇవ్వాలి. ఆ 2019లో ఇచ్చింది సపోజ్ మళ్ళీ ఇప్పుడు చేస్తారా, ఏం చేస్తారు? ఇప్పుడు ఇన్వెస్టర్స్కి చూడటం అంటే ఎస్టీటీ తగ్గిస్తారా? లాస్ట్ ఇయర్ కూడా 0.00125 ఉన్న ఎస్టీటీని 0.10 చేశారు. ఓకే, సో ఆ ఎస్టీటీ తీస్తారా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తగ్గిస్తారా? ఎందుకంటే 10 నుంచి 12.5 చేశారు, 15 నుంచి 20% చేశారు, పెంచారు, అసలు లేని తీసుకొచ్చారు మళ్ళీ. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మార్కెట్కి ఏదో ఒక ట్రిగర్ పాయింట్ కావాలి, మనకి మెయిన్ సపోర్టివ్ కావాలి. దవ్వూరి సుబ్బారావు గారికి కూడా నేను లెటర్ రాశారు ఆమెకి, కొంచెం అది కన్సర్న్ తీసుకోండి అన్నట్టు. అది మ్యాటర్ మనకి ఏం రాశారు చెప్పరు కాబట్టి జనరల్గా అంటే ఈ టైంలో ఆయన ఒక హింటే ఇస్తారు కదా, డెఫినెట్గా ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నట్టు. సో డెఫినెట్గా సెబీ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ కూడా ఆయన కూడా కన్సర్న్స్ చెప్పారు. అంటే ఎమినెంట్ పీపుల్స్ ఆర్ కమింగ్ అవుట్. మన ఇండియానికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనం గ్రోత్ అంటే డెవలపింగ్ అవుతున్నాం, అందరూ మనకల్లే చూస్తున్నారు. ఇంటర్నల్గా మనమే ఇబ్బంది పడితే చాలా కష్టం కదా. సో ఈ టైంలో ఏదైనా బూస్ట్ ఇస్తే ఇన్వెస్టర్స్కి భరోసా ఇవ్వాలి. ఆ భరోసా అనేది బడ్జెట్ నుంచి రావాలి. ఏమిస్తారు అనేది ముఖ్యం. బడ్జెట్ కనుక బాగాలేదు అంటే డ్రాస్టిక్ పడే ఛాన్స్ ఉంది. 21,200 21,300 వరకు వెళ్ళే ఛాన్సులు కూడా ఉంటాయి. సో బూస్ట్ ఇస్తే మరి కొంచెం నిలబడుతుంది. సో ఇవి ఫ్లేర్ అప్ అయ్యే ఇష్యూస్ కనుక సబ్సైడ్ అయితే దెన్ ఫ్రమ్ ఏప్రిల్ నుంచి అనుకుంటున్నాం, ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మోతీలాల్ కూడా ఈ సంవత్సరానికి 2026 30,000 ప్లస్ ఇచ్చింది మా మోతీలాల్ కూడా టార్గెట్, అంటే డిసెంబర్కి 2026 డిసెంబర్కి. సో ఇవన్నీ కనుక అనుకూలిస్తే 30,000 ఈజ్ నథింగ్ అసలు. ఇట్ మే క్రాస్ 30,000.